Book my show, Touching Hearts, Sai Seva Sangh వచ్చేస్తుంది. We thank the members of press today for taking this time out and request everyone to spread the word and join us on August 3rd. We thank Shreyas Media. So see you all again on August 3rd without fail. Thank you. More than 2000 members కు హైయర్ ఎడ్యుకేషన్ కూడా సపోర్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు కొంతమంది పిల్లలు చూపించారు కదా, ఇట్లా ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్టేజ్ పైన చేసిన వాళ్ళు కానీ ఇంకా ఇంటర్నేషనల్ స్టేజ్ మీదకి రాలేదండి, నేషనల్ లెవెల్లో చేశారు. స్టేట్ లెవెల్ నేషనల్ చాలా పెద్ద విషయం. అదే అలా ప్రొఫైల్స్ ఏమైనా ఇవ్వగలుగుతారా? తప్పకుండా ఇవ్వగలుగుతాను. ఓకే మేడం, మంగ్లీ గారు మీరు లైవ్ కన్సర్ట్ చేశారా? లైవ్ కన్సర్ట్ ఇంతకుముందు ఎప్పుడైనా చేశారా పర్సనల్ లైఫ్ లో? లైవ్ నేను చేసేది లైవ్ కాన్సర్ట్స్ కాదు, ఇప్పుడు సర్వీస్ కోసం చేస్తున్నారు. ఇంతకుముందు కమర్షియల్ గా చేశారా హైదరాబాద్ లో? చాలా వరకు చేశాను, కానీ నేను చెప్పుకోవడం ఇష్టం ఉండదు నాకు. అంటే ఇప్పుడు ఇది ఫ్రీగా చేయడానికి రీజన్ ఏంటి? ఇలాంటి అంటే నేను అదే చెప్పాను కదా ఇంతకు ముందు, నేను అలాంటి సంస్థ నుంచే నేను వచ్చాను. ఎంతో బాధపడుతూ ఎంతో స్ట్రగుల్ చేస్తూ ఈరోజు ఈ ప్లేస్లో ఉన్నాను మీ అందరి ఆశీర్వాదాలతో. కాబట్టి మనం కూడా సపోర్ట్ చేస్తే ఆడపిల్లలకి వాళ్ళు కూడా ఎలాంటి మంగ్లీలు అవుతారో, ఎలాంటి సీతమ్మలు అవుతారో, ఎలాంటి వాళ్ళు అవుతారో తెలియదు. స్టార్టింగ్ విత్ ద లైటింగ్ ల్యాంప్ మినిస్టర్స్ అండ్ దెన్ ఏవి వాట్ ఈస్ ద సైజ్ ఎవర్ ఏం చేసింది 30 minutes అని జస్ట్ ఒక 3 minutes ఏవి ఉంటుంది, ఏవి వేస్తున్నాము. దాని తర్వాత పిల్లలు నవదుర్గ డ్యాన్స్ బ్యాలీ స్టార్ట్ అవుతుంది, అది ఒక 30 minutes ఉందండి నవదుర్గ డ్యాన్స్ బ్యాలీ. దాని తర్వాత ఆ పిల్లలకు మినిస్టర్స్తోనూ అందరితో గిఫ్ట్స్ ఇప్పించడం అవన్నీ ఉంటుంది. అండ్ దెన్ మంగ్లీ గారి షో స్టార్ట్ అవుతుంది. సరే, మధ్యలో ఎంటర్టైన్మెంట్ ఇది ఎమోషన్. తర్వాత నవదుర్గ డ్యాన్స్ బ్యాలీ అయ్యాక మళ్ళీ ఒక 3 to 4 minutes మా పిల్లల యొక్క సక్సెస్ స్టోరీస్ ఏవి సూపర్గా చిన్న డాక్యుమెంటరీ మాదిరిగా చేసాము, అవి చూపిస్తాము. తర్వాత బుల్లెట్ భాస్కర్ గారు అలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. తర్వాత మంగ్లీ గారు. దయచేసి అందరూ రావాలి. మీకు ఏ సాంగ్స్, ఎలాంటి సాంగ్స్ ఎలా ఎంటర్టైన్ చేయాలి అన్నా కూడా అలా ఎంటర్టైన్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఇది ఒక మంచి కాజ్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ప్లీజ్ దయచేసి హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో అందరూ స్టూడెంట్స్, పెద్దవాళ్ళు అందరూ కూడా రండి. మీకు ఎలాంటి సాంగ్స్ అంటే అలాంటి సాంగ్స్ నేను పాడడానికి రెడీ. చాలా చాలా ఎమోషనల్ ఉన్నాను అండ్ చాలా చెప్పాలని ఉంది, కానీ పాట రూపంలోనా ఆడబొమ్మనో అరటి ఆకునో మల్లె తీగనో కాదమ్మ, ప్రతిభా శోభల పౌరుషమెంతో కలిగిన వాళ్ళం మేమమ్మ. ఆడబొమ్మనో అరటి ఆకునో మల్లె తీగనో కాదమ్మ, ప్రతిభా శోభల పౌరుషమెంతో కలిగిన వాళ్ళం మేమమ్మ. జీవితమంతా ఆడపిల్లలు తండ్రుల, అన్నల, భర్తల, కొడుకుల నీడలలో పడి ఉండాలంటూ స్వాతంత్రానికి అర్హత స్త్రీలకు లేనే లేదని అణచివేతలు, స్వాతంత్రానికి అర్హత స్త్రీలకు లేనే లేదని అణచివేతలు ఇంకా ఇకపై సాగవు, ఇంకా ఇకపై చెల్లవు. ఆడబొమ్మనో అరటి ఆకునో మల్లె తీగనో కాదమ్మ, ప్రతిభా శోభల పౌరుషమెంతో కలిగిన వాళ్ళం మేమమ్మ. థ్యాంక్ యూ సో మచ్. చాలా సాంగ్స్ ఉన్నాయి అంటే పెద్దవాళ్ళు వస్తుంటే నేను ఐ కెన్ సింగ్ క్లాసికల్, ట్రెడిషనల్ సాంగ్స్, మూవీ సాంగ్స్, ఏవైనా కూడా. అంటే అక్కడ వచ్చే క్రౌడ్ ఎలాంటి వాళ్ళు అయితే ఉంటారో అంటే పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి, కొంచెం మంచి ఇళయరాజా సార్ సాంగ్స్ కానీ లేకుంటే ట్రెడిషనల్ సాంగ్స్ అలాంటివి మంచివి, లేదు మంచి స్టూడెంట్స్ క్రౌడ్ అట్లా ఏమన్నా వస్తే వాళ్ళకు కూడా మంచి రారకం అలాంటివి మంచి సాంగ్స్ అలా. సో స్పాట్ అన్న అంటే ఏం లేదు. డెఫినెట్లీ అన్న, డెఫినెట్లీ నేను పిక్ చేసుకుంటాను ఇందులో నుంచి. మంచి డాన్స్ చేసేటోళ్ళు ఎవరైనా ఉంటే కూడా డెఫినెట్లీ ఆల్బమ్లో నేను డెఫినెట్లీ పిక్ చేసుకుంటాను. నేను విజిట్ చేస్తాను కూడా ఒకసారి, నేను వస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
కెపాసిటీ ఎంత అండి, ఎంతమందికి ఛాన్స్ ఉంది, మీరు ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టికెట్ రేటింగ్? అంటే ఇప్పుడు 250 ఈవెంట్ 2000 కెపాసిటీ ఉంది శిల్పకళ వేదిక. సో 2000 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రేంజెస్ ఎంత ఉన్నాయి టికెట్స్? ఇంకా ఇప్పుడే మొన్ననే ఒక 2-3 డేస్ ముందరే పెట్టామండి బుక్ మై షోలో. శ్రేయస్ మీడియాలో కూడా పెట్టాము, బుక్ మై షోలో. మీరు ప్లీజ్ దయచేసి బుక్ మై షో విజిట్ చేయండి, దాంట్లో కనిపిస్తుంది మీకు టికెట్స్ కాస్ట్. రాస్తే వాళ్ళకి చదువుకునే వాళ్ళు మీడియా త్రూ చెప్పడానికి అడుగుతున్నాను. Uh, ఉంటాయి కదా 300, 500, 1000 ఇలా ఉంటాయి కదా, ఎన్ని రేంజెస్ లో అసలు పెట్టారు? యాక్చువల్లీ ఇది ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఆల్రెడీ బుక్ మై షోలో ఓపెన్ అయిందండి. టచింగ్ హార్ట్స్ అని కానీ మంగ్లీ గారి ఈవెంట్ అని కానీ కొడితే వచ్చేస్తుందండి మ్యూజికల్ ఈవెంట్స్. థర్డ్ మొత్తం అందరూ ఏమంటారు బుక్ చేసుకొని అందరూ వచ్చేసేయండి. ఎవరికైనా ఇంకా డొనేట్ చేయాలి అనిపిస్తే, ఇంకెవరైనా హెల్ప్ చేయాలి అనిపించినా కూడా వాళ్ళకు వచ్చి డైరెక్ట్ మీరు హెల్ప్ చేయొచ్చు. అండ్ మీరు బుక్ మై షోలో బుక్ చేసుకున్న టికెట్ ప్రైస్తోనే వాళ్ళకు హెల్ప్ చేస్తారు కూడా. సో దయచేసి మీరు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి, సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో చిన్నప్పుడు చూస్తే అంటే మీరు కూడా టాలెంట్తో చిన్నప్పుడు వచ్చారు. సో దాంతో పాడుతూ మీకు ఎక్స్పీరియన్స్ మీకు చాలామంది హెల్ప్ చేశారు. ఎవరు మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్? నా లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్ చాలా 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 మంది ఉన్నారు. 10 మెట్లు ఎక్కినామంటే 10 మెట్లు అండి, ఒక్కొక్కరు ఒక్కొక్క మెట్లు లాగా అనమాట. సో మెయిన్ రీజన్ మా అమ్మ నాన్న ఫస్ట్ వాళ్ళ తర్వాత ఆర్డిటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్. వాళ్ళు లేకపోతే నేను లేను ఈరోజు. నాకు సంగీతం నేర్పించింది, భరతనాట్యం నేర్పించింది అంతా వాళ్ళే. సో ఆ బేస్తోనే నేను ఈరోజు ఈ స్థాయిలో నేను ఉండడం. మీ లైఫ్లో ఎవరు చాలా ఇంపార్టెంట్ పర్సన్? సాయి సేవా సంఘ్ వాళ్ళు ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు? ఇంపార్టెంట్ పర్సన్ చెప్తాను ముందు మనం వచ్చేదాన్ని. సాయి సేవా సంఘ్ వాళ్ళు చాలా, నేను వెళ్ళాను మేడం, చాలామంది అమ్మాయిని వాళ్ళ దగ్గర ఉండి చదివించడం, అది చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నాను. సో August 3 మిస్ అవ్వద్దండి. బుక్ మై షోలో టికెట్స్ కొనుక్కోండి. మీరు ఏమైనా ఫండ్స్ ఇద్దాం అనుకున్నా కూడా ఇవ్వచ్చు. చాలా నా కళ్ళతో చూసాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. మీరు ఇందాక ఏదో అడిగారు క్వశ్చన్. మీ లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు? ఇంపార్టెంట్ పర్సన్స్ చాలామంది ఉంటారు మేడం. చాలామంది ఉండరండి, కొంతమందే ఉంటారు లైఫ్లో ఇంపార్టెంట్ అంటే. ఏముంది, నా వైఫ్ నా పిల్లలు ఇంపార్టెంట్, తర్వాత మా ఫాదర్. ఇంకా మేడం అంటే టాలెంట్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి కొంతమంది హెల్ప్ చేస్తారు, కొంతమంది ఫేవర్ చేస్తారు, ఇంకొందరు తోడుంటారు. ఆ తోడు అట్లయితే మనుషులు ఉన్నారు ఎవరు మేడం. ఉన్నారు? అట్లయితే మీడియా గురించి చెప్పుకోవాలి మేడం. ఫస్ట్ నేను న్యూస్ ఛానల్లో పనిచేశాను, స్టూడియోలో. తర్వాత మన ఎన్టీవీలో చేశాను, తర్వాత సాక్షిలో చేశాను. ఇలా చాలా ఛానల్స్లో పనిచేశాను. ఫస్ట్ ఫుడ్ పెట్టింది మీడియానే, ఆ తర్వాత జబర్దస్త్, మల్లెమాల. వీళ్ళందరూ నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్స్. ఓకే, సో జబర్దస్త్ చేస్తూ మీలో కూడా ఒక కామెడియన్ అది వచ్చేసిందా? ఇంట్లో కూడా కామెడీ చేస్తారా మీరు? ఇంట్లో చేస్తాం కాబట్టి అక్కడ తీసుకున్నారు మేడం. అవునా? యాక్చువల్గా కామెడీ టైమింగ్ యాక్చువల్లీ బేసిక్గా రైటర్ మేడం. ఆ రైటరు ప్లస్ దాంతో పాటు కొంచెం అంటే యాక్టింగ్ అంత ఎక్కువ చేయలేదు, కానీ కొన్నంతలో బాగా చేస్తా, వేరే వాళ్ళతో బాగా చేయించుకుంటా. ఓకే,